సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం. ఈ స్పైలు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళ హిస్టరీ చూస్తే వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం, దాని తర్వాత పాకిస్తానీ కాంటాక్ట్స్ వాళ్ళ దాంట్లో పెట్టుకోవడం, వీళ్ళ చుట్టాల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దగ్గర స్ట్రాంగ్గా డిజిటల్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నప్పటికీ కూడా, ఆ పేరు మీరు ఇందాక చెప్పనన్నారు చూసారా, అట్లాంటివి స్ట్రాంగ్ డిజిటల్ హ్యాకింగ్ టూల్స్ మన దగ్గర భారతదేశంలో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ని బేస్ చేసుకొని పాకిస్తానీ స్పైస్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అని ఒక వాదన వినిపిస్తోంది. వుడ్ యు అగ్రీ విత్ ఇట్? అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటారు? ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు బీ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో. మిమ్మల్ని వాడుకోవడానికి ఎవరైనా రెడీ ఉన్నప్పుడు మీరు కూడా సహకరిస్తేనే అవుతుంది. అది మీ దగ్గర రేపు ఎవరైనా వచ్చి ఇట్లా చేస్తారంటే మీరేమంటారు? నో ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ డూ ఇట్ అంటారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. కొంతమంది అట్లా కాదు, అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది అట్లనే, దట్ ఐఎమ్ రెడీ టు బి ఎక్స్ప్లాయిటెడ్ అని. మీరు దొరికిపోతామేమో అన్న భయం కూడా లేకపోతే, ఇదిగో ఇట్లా చేస్తే దొరకరు అని ఒక ధైర్యం డిలీట్ చేస్తారా? ఎవ్రీ వాట్సాప్ చాట్ డిలీట్ చేసిన చాట్ కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. యూఆర్ థింకింగ్ దట్ కెనాట్, ఎవ్రీ ఫోటోగ్రాఫ్ డిలీటెడ్ దాన్ని వాళ్ళు తీసుకొస్తారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. వాట్సాప్ సహకరించాల్సిందే, మెటా విల్ హ్యావ్ టు కోఆపరేట్, లేకుంటే వాళ్ళు కూడా రేపు పోతారు. సో టెర్రరిజం కానీ టెర్రరిజం రిలేటెడ్ దాంట్లో మొత్తం వీళ్ళు రీడ్ చేస్తారు. మీరు స్పైయింగ్ నేర్చుకోవాలంటే ఇజ్రాయలీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మొసాడ్ కానివ్వండి, షిన్బెట్ కానివ్వండి, వాళ్ళ ఏజెన్సీస్, ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి ఇంటర్నల్, వాళ్ళు అమేజింగ్ వాళ్ళ స్పైయింగ్ అన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు మీరు బిలీవ్ చేయరు. నాసర్ ఉన్న టైంలో ఈజిప్ట్లో దే హ్యాడ్ వన్ స్పై సిట్టింగ్ రైట్ ఇన్ హిస్ క్యాబినెట్. ఇప్పుడు కేజీబీ టైంలో, కేజీబీ అంటే ఒరిజినల్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కేజీబీ వాళ్ళ, ఇప్పుడు కూడా రష్యాది కేజీబీ. ఇందిరాగాంధీ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ కాగానే అక్కడ ఏం జరిగిందని కేజీబీకి తెలిపిస్తున్నప్పుడు. బ్లిట్స్ ఒక మ్యాగజైన్ ఉండే ఆ టైంలో, ఇప్పుడు పిల్లలకి తెలియదు కానీ ఆ టైంలో బ్లిట్స్ అని చెప్పి ఫోర్ట్ నైట్లీ ఉండే. బ్లిట్స్ ఎడిటర్ కరంజీ ఒక్కరిని చెప్పారు, నాకు రష్యన్స్ ఫండ్ చేస్తారు నన్ను అని చెప్పేసి. నో డౌట్, ఆయన ఆర్టికల్స్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఆయన స్పైయింగ్ చేయట్లని చెప్పట్లేదు, కానీ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒపీనియన్స్. ఇప్పుడు మీరు ఆర్టికల్స్ రాస్తారు చూడండి, ఇప్పుడు రాసినప్పుడు కొంతమంది ఉన్నారు మన దగ్గర, కొన్ని మ్యాగజైన్, ఆన్లైన్ మ్యాగజైన్స్ ఉన్నారు, ప్రింట్, క్వింట్, స్క్రాల్. వీళ్ళ ఫండింగ్ చూస్తేనే మీకు డౌట్ వస్తుంది, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. దెర్ ఇస్ అ ఛానల్ ఇన్ కేరళ, నేను సిన్స్ మలయాళీ నేను మీకు చెప్తున్నాను, కానీ ఒక ఛానల్ ఉంది కేరళలో విచ్ వాజ్ బ్యాన్. ఒకసారి బ్యాన్ చేశారు ఒక వారం కోసం, కానీ సుప్రీంకోర్టు బ్యాన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళని ఫండ్ చేస్తున్న ఏజెన్సీ పాకిస్తాన్ నుంచి ఉన్న ఐఎస్ఐ దుబాయ్లో ఒక కంపెనీ క్రియేట్ చేశారు. ఆ కంపెనీ ఫండింగ్ చేశారు వీళ్ళ షేర్కి, వీళ్ళ షేర్స్ తీసుకున్నారు. అది చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దాన్ని బ్యాన్ లిఫ్ట్ చేసేసారు ఇమీడియట్గా. ఆలోచించండి. సో మన కోర్ట్స్ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఇది స్పైయింగ్ ఏజెన్సీ అని చెప్పట్లేదు, కానీ మీడియా బిహేవియర్. ఇప్పుడు మీరు స్పైయింగ్ అనేది డైరెక్ట్ స్పైయింగ్ చేయరు, వెళ్ళి ఏదో ఫోటోలు తీసుకోవడం, ఎవరైనా పట్టుకుంటారు మిమ్మల్ని. కానీ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూణే ఎయిర్పోర్ట్కి వెళ్తారు, లోహేగాం ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్. అట్లనే మీరు దిబ్రూగఢ్ వెళ్తారు, లేకుంటే మన సిక్కిం వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్లోని ఫోటోలు తీయకూడదు. అక్కడ మీరు దిగంగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దిస్ ఇస్ అన్ ఎయిర్ ఫోర్స్. మీరు లేలో దిగండి, అప్పుడు లేలో కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఫోటోగ్రాఫ్ అప్పుడు కూడా కొంతమంది తీసుకుంటారు. సో ఓకే, అంత పెద్ద సీక్రసీ ఏం వాళ్ళకి దొరకదు, కానీ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి ఏం కనిపించదు. కానీ ఏదో ఒక రేపు వాళ్ళు వాడుకోవచ్చు. రేపు బాంబింగ్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైపోతుంది ఇదే. కానీ సాటిలైట్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఇది పెద్ద పనేం కాదు, కానీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో అన్నిటికంటే క్రూషియల్. కొట్టాలంటే పాకిస్తాన్ దాన్ని కొట్టాలి, ఎందుకంటే భారతదేశం నడుమిట్లో తీసుకొచ్చి దానికోసం పెట్టారు. ఇట్ సప్లైస్ ఫ్యూయల్, అన్ని ఫ్యూయల్, మన న్యూక్లియర్ ఫ్యూయల్ స్టేషన్కి ఫ్యూయల్ సప్లై చేసేది, యురేనియం సప్లై చేసి అక్కడి నుంచి యురేనియం ఫ్యూయల్. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనుషులు ఎంతమంది ఉన్నారో అని కనుక్కోవడానికి ఈజీ పాకిస్తాన్కి. ఎవరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పట్టుకుంటే తెలిసిపోతుంది, ఏ లెవెల్లో పనిచేస్తున్నారు, ఇంజనీర్స్ పనిచేస్తున్నారు అక్కడ. ఓకే, ఇట్లాంటి స్పైయింగ్ కూడా చేయొచ్చు, రైల్వేలో చేయొచ్చు. ఇప్పుడు మన దేవేందర్ సింగ్ అనే ఆయన, ఆ స్టూడెంట్, ఆయన యాక్చువల్గా మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో మూవ్మెంట్స్ని ఆయన ఒక వీడియోలో చేయడం స్టార్ట్ చేశాడు. అది ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది. కానీ ఈ న్యూస్ బయటకు వచ్చాక నేను చెక్ చేశాను సార్, ఆ వ్యూస్ అన్నీ మిలియన్స్లో ఉన్నాయి. తర్వాత షాజహాద్ అని ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన కూడా పాకిస్తాన్ స్పైగా పట్టుపట్టాడు. ఆయన అయితే క్రాస్ బార్డర్ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన వీడియోస్లో.
ఇండైరెక్ట్గా వీళ్ళు ఇచ్చే కంటెంట్ పాకిస్తాన్ కన్జ్యూమ్ చేస్తోంది అనేది పక్కన పెడితే ఇలాంటి వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తున్న మన సొసైటీకి సంబంధించి కూడా మనం పాఠం నేర్చుకోవాల్సిన టైం వచ్చినట్లే కదా సార్. మన ఇంటర్నల్ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనే కదా. అది చెప్తాను. సో మనకు మీరు చెప్పేది చూడండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఇది ఒక క్యాచ్ అన్నమాట. Exactly. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలంటే మీరు ఏదో కాంట్రవర్షియల్ చూపించాలి, ఏదో కొత్త విషయం కొత్త చూపించాలి. విషయం చూపిస్తే చాలా మంది వచ్చి చూస్తారు, మళ్ళీ దాన్ని ప్రమోట్ చేస్తారు, కొంతమంది కావాలని చెప్పి డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తారు. సో ఈ మీరు చెప్పినట్టు మాట, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎన్నో డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయండి, డిఆర్డిఓ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జ్యోతి, ఐ హ్యావ్ మెట్ హర్ ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ వర్చువల్లీ ఇనాగ్రేట్ చేశారు మోదీ గారు ఢిల్లీ నుంచి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు. ఈమె అక్కడ వచ్చింది ఆ ట్రైన్లో. ఐ మెట్ హర్ దేర్. యూ మెట్ హర్ జ్యోతి గారు. సో ఐ డోంట్ నో హూ షీ వాస్ దట్ టైం. అప్పుడు SCR సౌత్ సెంట్రల్ రైల్వే ఏం చేశారంటే ఇక్కడ ఉన్న అందరు యూట్యూబర్స్ని, సోషల్ మీడియా వాళ్ళని అందరిని పిలిపించారు. సో అక్రాస్ ద కంట్రీని చాలా మంది వచ్చారు. బికాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వందే భారత్ ట్రైన్స్ ఉండే, ఐ థింక్ 5th or 6th ట్రైన్ ఉండేది. సో వచ్చారు చాలామంది. సో మనకు కూడా తెలియదు, దట్ టైం మనకి ఈ కాన్సెప్ట్ ఉండదు కదా. ఆమె ట్రైన్లో అంతా ఫోన్ తీసుకొని తిరుగుతుంది అంతా. బట్ తర్వాత ఇప్పుడు జ్యోతి అని పెట్టగానే నౌ ఆమె పోస్ట్ నేను అనలైజ్ చేసిన తర్వాత మొన్న అర్నబ్ గోస్వామి కూడా పంపించాను డిబేట్ నడుస్తున్నప్పుడు. ఆమె ఒకసారి కేరళకి వెళ్ళింది, ఐ థింక్ ఇట్ వాస్ ఒక సంవత్సరం కూడా కాలేదు. కేరళకి వెళ్ళి ఐమ్ గోయింగ్ టు కొచ్చిన్ అని చెప్పి ఆమె వెళ్ళింది కన్నూరుకి, విచ్ ఇస్ నార్దర్న్ కేరళ. కొచ్చిన్ సదర్న్ కేరళ. కన్నూరు దగ్గర వెళ్ళి షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ తెయ్యం. తెయ్యం అంటే మన మీరు చూసుంటారు ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ కేరళ, మనం ఆ మూవీలో వచ్చింది కంటారా మూవీలో, అట్లాంటి సేమ్ తెయ్యం ఉంటుంది కేరళలో. అండ్ తెయ్యం చూడడానికి వెళ్ళని చెప్పేసి, బట్ ఇఫ్ యూ చెక్ అ పోస్ట్ ఫ్రమ్ దేర్ ఆన్, తెయ్యం ఎక్కడ లేదు. 3 రోజులు కన్నూరులో ఉందంట ఆమె. కన్నూరు దగ్గరే కొంచెం ముందుకు వెళ్తే ఈజ్ అ నేవల్ అకాడమీ, అడిమల ట్రైనింగ్ అకాడమీ. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే ఈజ్ కార్వార్, అగైన్ నేవల్ బేస్. సో డెఫినెట్లీ షీ హెస్ ట్రావెల్డ్. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. మీ మొబైల్ సిగ్నల్స్ కానివ్వండి, మీరు ఏదో హోటల్లో ఉన్నారో కానివ్వండి, అదన్నీ మీరు చెక్ చేయడం చాలా డిఫికల్ట్ అన్నమాట. సో ఈ ఆన్లైన్ ఈ హ్యాబిట్స్ చెక్ చేయడానికి మన దగ్గర ఐ థింక్ ఇట్స్ అ మిజరబుల్ ఫెయిలియర్ చెప్తే. దీనికోసం ఒకటే కాదు, ఫేక్ న్యూస్ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఫేక్ న్యూస్ కూడా పెట్టచ్చు. 3 రఫాలు పోయినాయి, 2 రఫాలు పోయినాయి, ఫోటోలు పెడతారు, వీడియో పెడతారు. నిన్న చూసాను ఒక లారీలో తీసుకెళ్తున్నారు రఫాల్ని, AI జనరేటెడ్ అదంతా. సో మనం ఏం చేసాం, మనం డీకో ఎయిర్క్రాఫ్ట్ని పంపించాం. వాళ్ళు డీకో ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేసి మన యాక్చువల్ ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేస్తారని చెప్పారు. మన వాళ్ళు దాన్ని యాంప్లిఫై చేశారు. పాకిస్తాన్ మనం 3 ప్లేన్లు, 7 ప్లేన్లు, 5 ప్లేన్లు అనుకోవచ్చు. సో కేరళలో దేర్ వాజ్ అ గై కాల్డ్ మాథ్యూ శామ్యూల్. ఆయన యూస్ టు వర్క్ ఫర్ తెహల్కా బిఫోర్, ఐ నో దట్. అతను పెద్ద ఫస్ట్ డే పెట్టాడు, వార్ మొదలుగానే ఫస్ట్ డే 7th or 8th 7 ఎయిర్క్రాఫ్ట్ పోయినాయి. నేను మాట్లాడాను చైనీస్ వాళ్ళతో, నేను మాట్లాడాను న్యూయార్క్ టైమ్స్తో, నేను మాట్లాడాను IAFతో అని చెప్పి. నెక్స్ట్ డే గవర్నమెంట్ విండే బ్యాన్ చేసి పడేశారు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ కమ్ బ్యాక్ నౌ. నిన్న మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఛానల్. ఈ అపాలజైజ్, నేను చేసిన తప్పు అని చెప్పేసి. కానీ డ్యామేజ్ జరిగింది కదా. స్పైయింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ టేకింగ్ ఏదో ఫోటోలు తీసుకోవడం, వీడియో పెట్టడం కాదు. మీరు పెట్టలేని ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. మీరు పెట్టలేదు ఇన్ఫర్మేషన్, మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వాళ్ళకి డైరెక్ట్ పంపించారు. అంటే ఈ కంటోన్మెంట్ ఇంత ఉంది, ఈ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇంత ఉంది, ఇక్కడ ఉంది హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్లో ఇది నడుస్తుంది, ఫిక్స్డ్ వింగ్ ఇక్కడ దొండిగల్ల ఫిక్స్డ్ వింగ్, ఇక్కడ హెలికాప్టర్ ట్రైనింగ్ అని చెప్పి చాలా మటుకు. అండ్ మీకు చుట్టాల లోపల ఉంటే మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉందండి, ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే జ్యోతి మల్హోత్రా అదే ట్రైన్లో మీరు కూడా ట్రావెల్ చేశారు, కానీ అప్పుడు తెలియలేదు దేవుడి గురించి అన్నది. పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి స్పైయింగ్ ఏజెంట్స్ని ISI వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఏ ఎనిమీ కంట్రీ అయినా చాలా ఈజీ టార్గెట్స్ ఎవరవుతారు? స్టూడెంట్స్, బ్లాగర్స్, బిజినెస్ పీపుల్. అంటే లో ప్రొఫైల్, మీరు అనుకున్నట్లుగా మీరు ఇందాక చెప్పిన ల్యూర్, గ్రీడీనెస్ ఫర్ మనీ, ఫిజికల్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉన్న వాళ్ళందరూ దొరుకుతారని అన్నారు. ఒక కామన్ పబ్లిక్కి వీళ్ళు ఈ లో ప్రొఫైల్లో వీళ్ళు స్పై చేస్తున్నారు అన్నది ఎలా తెలుస్తుంది సార్? అది ఎప్పుడో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళని పట్టుకొని నేషన్కి వీళ్ళు సెక్యూరిటీకి వీళ్ళు ఒక భంగం అనేది చెప్పడం పక్కన పెడితే, మనలాంటి పబ్లిక్కి మన పక్కనే ఒక స్పైయింగ్ ఏజెంట్ ఉండొచ్చు, మనకి ఎట్లా తెలుస్తుంది సార్? తెలియదు. స్లీపర్ సెల్స్ అని దానికి అంటారు. స్లీపర్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? అసలు మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నా, ఒక స్పై ఏజెంట్కి ఒక స్లీపర్ సెల్కి డిఫరెన్స్ ఏంటి? స్లీపర్ సెల్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు, స్పైయింగ్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అంతే. స్లీపర్ సెల్ బేసిక్లీ ఏం చేస్తారంటే, రేపు ఒక బాంబు పెట్టాలి, దిల్సుఖ్ నగర్లో పెట్టాం చూడండి, లుంబిని పార్క్లో పెట్టాం, గోకుల్ చాట్లో పెట్టాం, ఇదంతా స్లీపర్ సెల్స్ చేస్తాం. అంటే వాడు మీ పక్కన ఉంటాడు, పక్కన అపార్ట్మెంట్లో ఉంటాడు, పొద్దున్న లేవగానే పక్కన షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకుంటాడు, వచ్చి ఛాయ్ తయారు చేసుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మీకు హలో చెప్తాడు లిఫ్ట్లో, చాలా బాగా మాట్లాడతాడు, ఉద్యోగంకి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. యూ అజ్యూమ్ హీ ఈజ్ వన్ ఆఫ్ యూ. మీ సొసైటీ మీటింగ్స్ ఉంటే దానికి వస్తారు, ఒకసారి బ్యాడ్మింటన్ కోర్టులో కనిపిస్తారు, ఇదంతా చెప్తుంటారు. కానీ
ఈ స్లీపర్ సెల్ రేపు ఒక బాంబ్ తయారు చేయొచ్చు. ఆ కోయంబత్తూర్ బ్లాస్ట్ విచ్ హ్యాపెండ్ ఇస్ ఓన్లీ బ్లాస్ట్ విచ్ హ్యాపెండ్ 2014 తర్వాత. ఆ బ్లాస్ట్లో టెంపుల్ దగ్గర జరిగిన బ్లాస్ట్లో వాళ్ళ హస్బెండ్, ఆ వైఫ్ చెప్తున్నారు ఆమెను ఇంటర్గేట్ చేస్తే తర్వాత, ఈయన రాత్రి మొత్తం కూర్చొని సోల్డరింగ్ చేస్తున్నా ఉంటాడు. ఏమన్నా అంటే నేను రిపేర్ చేస్తున్నా అంటున్నాడు. నేను ఆయనకు హ్యాబిట్ ఉన్నాడు రేడియోలు రిపేర్ చేయడము, అన్ని స్టీరియోలు రిపేర్ చేయడం. సో రిపేర్ చేస్తున్నా సోల్డరింగ్ దానికి వచ్చి బాంబ్ తయారు చేస్తున్నాడు మొత్తం. సో మీకు ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏం చేస్తున్నాడని, సో బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో స్పైయింగ్ అనేది ఒక ఆర్ట్. అది ఇప్పుడు ఏమైపోయిందంటే సోఫిస్టికేటెడ్ స్పైయింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయకుండా ఇట్లాంటి హై ప్రొఫైల్ వాళ్ళని, కామన్ వాళ్ళని వాడుకొని ఎవరికి డౌట్ రాకుండా, వాళ్ళు ఏ రోజు వాళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళ మీద ఇండియన్ ఏజెంట్, వాళ్ళని అప్పుడే వీళ్ళు డిస్పోజ్ చేసేస్తారు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోరు దాని తర్వాత. కానీ ఈ కేసులో జ్యోతిష్ కేస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఎవరో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యూజింగ్ అవర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ విచ్ ఐ టోల్డ్ ఐ కెనాట్ స్పీక్ ఆఫ్, వాళ్ళు డెఫినెట్గా ఈ వాట్సాప్ మెసేజ్ చదువుంటారు, ఈ ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకుని చూసి ఉంటారు, పట్టుకున్నారు. దట్ ఈస్ సేమ్ డే షీ వాజ్ ఆల్సో అరెస్టెడ్ నెక్స్ట్ డే. సో ఆబ్వియస్లీ వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ లింక్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అనలైజ్ చేయడం, ఎన్నో వీడియోలు ఉంటుంది, లక్షల వీడియోలు ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళి చూస్తారు, ఏం చూస్తారు, అగైన్ దానికి అలోగ్రిథం యూజ్ చేయాల్సింది. మీరు చెప్పినట్టు వాయిస్ చాట్ డిలీట్ చేశారు ఒకరు, అది ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు, నాట్ ఎ బిగ్ డీల్. మనకు కూడా పాసిబుల్ సార్, ఓన్లీ ఫర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి? నాట్ పాసిబుల్ ఫర్ అ నార్మల్ సిటిజన్. అది టెక్నికల్గా వాళ్ళు మెటాతో అనే కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ, సిగ్నల్ కానీ, టెలిగ్రామ్ కానీ వాళ్ళంతా కోఆపరేట్ చేయట్లేదు. దానికోసం వీళ్ళు టెర్రరిస్ట్ అంతా దాన్ని వాడుకుంటున్నారు, సిగ్నల్ కానీ టెలిగ్రామ్ వాడుకుంటున్నారు. వాట్సాప్ బికాజ్ ఇట్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు కొంచెం ఈజీగా వినాల్సింది. యూరోప్లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటే. ఒకసారి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఉన్న పాత చాట్లన్నీ తీసి మీకు ఇచ్చేస్తారు మీకు. అది ఫోన్స్లో కూడా క్రాక్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు చాలామంది హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళు క్రాక్ చేసి తీసుకొస్తారు దాన్ని కూడా. కానీ దట్ ఈస్ నాట్ అ మెయిన్ పాయింట్. మీరు ఒకసారి కోడెడ్ వర్డ్స్ పెడతారు దాంట్లో, మీకు అర్థం కాదు అది చెప్పిన దానికి ది ఈగిల్ హాజ్ ల్యాండెడ్ అని చెప్తారు. అది ఏంటి ఈగిల్, ఎక్కడ ల్యాండ్ అయింది, ఏంటి అనేది మీకు అర్థం కాదు. ఓకే, సో కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు చాలా మటుకు. ద లంచ్ హెజ్ అరైవ్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఏదో ప్యాకెట్ వచ్చింది అంటే డబ్బులు వచ్చిందా ఏమొచ్చిందని. సో ఈ స్పైయింగ్ అనేది ఒక గేమ్, ఇది రెండు వైపుల నుంచి ఆడుకోవాలి. అది పట్టుకోవడానికి వెళ్తున్న వాళ్ళు, పట్టుబడుతున్న వాళ్ళు ఇద్దరు కేర్ఫుల్ ఉంటారు, దట్ దే డోంట్ గెట్ కాట్ అన్నమాట.